ఆర్సీ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం పరిధిలోని మిర్జాపల్లి గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు అవుతున్న వినూత్న ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా గ్రామస్తులు కంపెనీ ముందు ఆందోళన చేపట్టారు. పరిశ్రమకు సంబంధించి సరైన అనుమతులు తీసుకోలేదని ఆరోపిస్తూ వెంటనే నిర్మాణ పనులు నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ కంపెనీ ప్రతినిధి గణేష్ కు నోటీసులు అందజేశారు. పరిశ్రమకు సంబంధించిన అన్ని అనుమతుల పత్రాలను గ్రామ పంచాయతీకి సమర్పించాలని ఆదేశించారు. పత్రాలు సమర్పించే వరకు ఎలాంటి పనులు చేపట్టరాదని స్పష్టం చేశారు. ఆందోళనలో పాల్గొన్న గ్రామస్తులు నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులను పనులు చేయొద్దని చెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. మాజీ ఉప సర్పంచ్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ పరిశ్రమకు ఎలాంటి అనుమతులు లేవని, ఫార్మా పరిశ్రమను గ్రామ శివారులో ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేశారు. పరిశ్రమ పత్రాలన్నీ గ్రామ పంచాయతీ కార్యాలయానికి సమర్పించే వరకు పనులు నిలిపివేయాలని, లేదంటే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. సోమవారం నిర్వహించనున్న ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. ఫార్మా హాని చేసే ఫార్మా కంపెనీ మాకొద్దు ఫార్మా కంపెనీలు రైతులకు హాని చేసే కంపెనీలు ఫార్మా వినూత్న ఫార్మా ఈ కంపెనీ ఈ కెమికల్ కంపెనీ ఈ వినూత్న ఫార్మా నిలబడు అందరు నిలబడు విలేజ్ వాళ్ళు ఇట్లా పట్టుకో ఏనా మీరు వెళ్ళిపోయింది. కరెక్ట్ డాక్యుమెంట్ అప్లై ఎవరు అడ్జస్ట్ చేయరు. నోటీస్ మొత్తం పని ఆఫ్ చేయండి. ఓకేనా? మీ పేరు బాబు? నా పేరు గణేష్ గారు. ఇవాళ మేము వచ్చినాం, నోటీస్ ఇస్తున్నాం. వాళ్ళని మంచి మర్యాద జనరల్ నోటీస్ అంతే. గేట్ కేసు లేదు కదా. వినూత్న ఫార్మా కంపెనీ మరి మాకు ఇప్పటి వరకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా, ఏ కాగితాలు కూడా దీనికి సంబంధించినవి మాకు సమర్పించకుండా మరి కట్టడం జరుగుతుంది. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఎన్నిసార్లు కూడా ఈ నారాయణరావు అనే ఓనర్ కూడా మేము ఫోన్ చేసి చెప్తే కూడా అస్తా అని చెప్తాడు. రాకపోవడం కూడా అది అసలు మా విలేజ్లో అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మాకు ఇంటిమేషన్ లేకుండా ఇదైపోతుంది. గ్రామ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో ఏ హాని జరగకుండా చూసుకునే బాధ్యత మాది, మా పాలక మండలి బాధ్యత ఉన్నది. మరి వాళ్ళు ఏ రకంగా కడుతురు, మరి ఎటువంటి పర్మిషన్లు ఉన్నాయి అనేది కూడా మాకు తెలియలేదు. మరి అసలు ఫార్మా అంటే ఏం కంపెనీ, ఆ కంపెనీ అసలు ప్రజలకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, మా గ్రామ ప్రజలకు ఉపాధి కోసం ఉపయోగపడేదా, హానికరంగా ఉందా, మాకు ఏ కాగితం కూడా మాకు సమర్పించడం లేదు. కాబట్టి మేము మాత్రము గ్రామ ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలకు మేము సపోర్ట్ చేస్తాం. ఏ హాని ఉన్నా కానీ కూడా మా గ్రామ ప్రజలకు, మా గ్రామానికి ఏ రకమైనటువంటి హాని ఉన్నా కానీ కూడా మేము ఒప్పుకునేది లేదు. ఎక్కడి వరకైనా కానీ మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేము దాన్ని ఆఫ్ చేయాలి, బంద్ చేయాలి, ఈ పనులు జరిగేటువంటి బంద్ చేయాలి. బంద్ చేసి మాకు ఏందనేది చెప్పాలి. మేము రేపు కూడా ప్రజావాణిలో కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి కూడా మేము అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా మానుకొని మాకు గ్రామ ప్రజలతోటి సహకరించి మరి ఏంది అనేది వచ్చి గ్రామ ప్రజలలో మాట్లాడి మాతో చర్చించి ఈ పనులు మొదలు పెట్టుకోవాలి. మాకు అవసరమైతేనే అది కూడా మేము మా గ్రామ ప్రజలందరం కూడా ఒప్పుకున్నట్లయితేనే, గ్రామసభ తీర్మానం ప్రకారమే మేము ఒప్పుకున్నట్లయితేనే మీరు పనులు స్టార్ట్ చేసుకొని చేయాలని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా మిత్రులకు తెలియజేస్తున్నాం. 205 సర్వే నంబర్ ఈ గేట్ నుంచి మాది, ఇది ఎస్సీ మాది దళితులం. మా వాళ్ళకి వాళ్ళు ఎట్లా వారు కూడా పెట్టుకున్నారు, మేము మా వారు కూడా పెట్టుకుంటామని నిన్న స్టార్ట్ చేసుకుని మేము జేబు చేసుకొని ఆడి నీళ్ళు బాగా తెచ్చుకొని పైసలు తెచ్చుకొని కాలువ తీసుకొని కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటామని చేసినాం. వెంటనే పిఎస్ కంప్లీట్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని పోలీసు వాళ్ళు కంప్లీట్ పిఎస్కి రమ్మంటారు.
వస్తారా రారా మీ పాస్బుక్లు ఉన్నాయా మీ ఆధారం ఉన్నదా అంటే సార్ 72 పాస్బుక్ వచ్చింది నాకు. ఇప్పుడు కొత్త పాస్బుక్ కాదు, 72 తోక పాస్బుక్లు ఉండే. ఆ పాస్బుక్లో దొడ్డు పాస్బుక్లు వచ్చినాయి. అవి పోయినాక తెలంగాణ పాస్బుక్లు కూడా వచ్చినాయి. ఆ పాస్బుక్ల మీద మేము కొట్లాడుతున్నాం. మా జాగాడికి వెళ్ళి మేము ఖచ్చితంగా గోడ పెట్టుకుంటాం సార్. ఎవరు వచ్చినా మేము పోరాడదలుచుకోం. చంపినా సార్ మమ్మల్ని ఈ ఎస్సీ మాదిగిరిలో మా ఎస్సీ మాదిగలం దళితులం. అక్కడ వెనక బాధ కూడా వెనకకు అక్కడ పెద్ద పొక్క తీసిండు. ఆ పొక్క తీసి కూడా నాన్నలకు కనీసం ఒక 20 గజాల జాగా జరిపి గోడ పెట్టిండు నేను లేకుండా చూసి. అది మీ దయసారి ఊరోళ్ళు దయ కానీ పెద్ద మనుషులు ఎవరు కానీ అందరికీ క్షమించి మొక్కుతున్నా. మాకు సాయం చేయాలని ఇదే పదే నమస్కారం చేస్తున్నాను.